ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్స్ వచ్చేసి వేర్ క్లాస్ అండ్ ఆర్డర్ బై క్లాస్. వేర్ క్లాస్ అంటే ఏంటి అని అంటే ఏదైతే ఒక టేబుల్లో ఉన్నటువంటి డేటాని మనం ఆ పర్టికులర్ రోస్ని మాత్రమే మనం ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి అని అంటే మనం ఏం యూస్ చేస్తాము అని అంటే వేర్ క్లాస్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో మనకి యాక్చువల్గా మనం ఒక టేబుల్లో ఉన్నటువంటి డేటాని డిస్ప్లే చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము, సెలెక్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేస్తాం, వేర్ క్లాజ్లో కూడా సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము, ఆ పర్టికులర్ రోస్ మాత్రమే మనకి ఏదైతే ఒక డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది ఆ డిపార్ట్మెంట్ నెంబర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రమే, ఆ పర్టికులర్ రోలో ఉన్న డేటా డీటెయిల్స్ మాత్రమే మనం డిస్ప్లే చేయడానికి ఏం యూజ్ చేస్తాము అని అంటే వేర్ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఫస్ట్ ఏం యూజ్ చేస్తాం, దీంట్లో సెలెక్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేది ఏంటిది, టేబుల్ నేమ్. సో మనకి ఈఎంపీ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనకి డిస్ప్లే చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వేర్ క్లాజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామన్నాము, ఓన్లీ మనకి ఆ పర్టికులర్ రోని డిస్ప్లే చేయడానికి. ఇప్పుడు మనకి వేర్ ఈఎంపీ నెంబర్, ఈ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చినప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది, ఈఎంపీ అనే టేబుల్లో రోల్ నెంబర్ మనకి ఈ ఎంప్లాయీ నెంబర్ ఎవరిది 12 అనే ఎవరిదైతే 12 అనేది మనకి నెంబర్ ఉందో ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకి ఏమవుతాయి అంటే డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఈఎంపీ అనే టేబుల్ తీసుకున్నాం. ఈ టేబుల్లో మనం ఏం చేస్తున్నాము, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, నెక్స్ట్ శాలరీ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. ఈ దీంట్లో మనకి 11, 12, 13 అని చెప్పేసి తీసుకున్నాం. సమ్ ఏబిసి అని, వాళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 10,000 అని, 15,000 అని, నెక్స్ట్ వచ్చేసి 20,000 అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఎవరి డీటెయిల్స్ కావాలి, 12 అనే రోల్ నెంబర్ యొక్క డీటెయిల్స్ అనేవి కావాలి. సో మనకి ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ 12 ఎవరిది ఉంది, ఆ డీటెయిల్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈఎంపీ నెంబరు, ఈ నేము, నెక్స్ట్ వచ్చేసి శాలరీ. ఓకే, ఈఎంపీ నెంబర్ వచ్చేసి మనకి ఎంప్లాయీ నెంబర్ ఏంటి 12. ఓకే, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి, వాళ్ళ యొక్క శాలరీ నేమ్ ఏంటి, వాళ్ళ యొక్క శాలరీ ఎంత అనేది అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ వేర్ క్లాజ్. నెక్స్ట్ ఆర్డర్ బై క్లాజ్ అంటే ఏంటి అని అంటే మనకి ఏదైతే మనం ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నామో ఆ ఎంప్లాయీ టేబుల్లో వచ్చేసి మనకి అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనము డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక మనకి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఆర్డర్ బై క్లాజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అని అంటే, నేను సి తీసుకున్నాను, లేకపోతే ఇక్కడ బి తీసుకున్నా, ఇక్కడ సి అని తీసుకున్నా, ఇక్కడ ఏ అని తీసుకున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదు, మనకి ఒక ఆర్డర్లో అనేది లేదు. సో అప్పుడు మనకి ఏంటంటే ఒక ఆర్డర్లో మనకి ఆల్ఫాబెట్ ఏ టు జెడ్ కానీ లేదా జెడ్ టు ఏ కానీ మనకి అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ డిస్ప్లే అవ్వాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము, ఆర్డర్ బై క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి కూడా మనం ఏం యూజ్ చేస్తాము, సెలెక్ట్ అనే కమాండ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఓకే, ఆర్డర్ బై ఈ నేమ్ అన్నాం. అంటే మనకి ఈ నేమ్ని మనకి ఏంటి, నేమ్లో ఉన్నటువంటి డేటాని మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అని అంటే అసెండింగ్ ఆర్డర్లో మనకి ఇనిషియల్గా అయితే మనకి ఏంటి, మనం ఇలా ఇచ్చేస్తే కనుక అసెండింగ్ ఆర్డర్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏంటి, ఏ నుంచి జెడ్ వరకు. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి అనేది ఒక ఆర్డర్లో మనకి డిస్ప్లే అవుతుంది. లేదు ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో రావాలి అనుకోండి, అంటే మనకి జెడ్ టు ఏ అనమాట. సో అట్లా మనకి కావాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇది యూజ్ చేసిన తర్వాత ఆర్డర్ బై, మనకి ఎలా కావాలి, ఆర్డర్ బై ఈ నేమ్నే తీసుకుందాం. ఓకే, ఈ నేమ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అని అంటే డిఈఎస్సి,
సో డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్. సో మనం ఇందాక ఏం చేసాము, అసెండింగ్ ఇనీషియల్గా అయితే మనం ఇలా తీసేసుకుంటే కనుక ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై ఈ నేమ్ అని ఇవ్వగానే మనకి అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. అంటే ఏ నుండి ఏ టు జెడ్ వరకు వస్తుంది. ఒకవేళ మనం సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై ఈ నేమ్ డిఈఎస్సి అని ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. సో డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఏంటి, జెడ్ నుంచి ఏ వరకు. ఓకేనా. సో అప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, ఫస్ట్ సి అనేది డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ బి అనేది డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ ఏ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇట్లా మనకి అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనము ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ బై క్లాజ్ అండ్ వేర్ క్లాజ్. సో ఈ టాపిక్స్ కనుక మీకు అర్థమైనట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.